ఎనిమిదవ కథ. దారుణం కదా. పాపికొండల వైపు వెళ్ళే గోదావరి రూట్లో దేవీపట్నం దాటాక వచ్చే అగ్రహారంలోనూ, ఆ పక్కన ఉన్న పెంకులపాడు, మడిపల్లి లాంటి ఊళ్ళలోనూ ఒంటికాలు, ఒంటి చెయ్యి, ఒంటి కన్ను ఉన్నవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఏంటని ఎవరన్నా అడిగితే లబోదిబోమని ఏడుస్తా రౌడీ అయిన బట్టలుతికే గోవిందు గురించి చెబుతారు. రౌడీ గోవిందు పొట్టిగా, లావుగా, పెద్ద పొట్టేసుకుని, పెద్ద మీసాలు, బండ పెదాలతో చూడ్డానికి చండాలంగా ఉండేవాడికి మేనకోడలుంది. పేరు పుష్ప. ఆ ప్రాంతంలో అంత అందగత్తెని ఎక్కడ చూడం మనం. అయితే గోవిందుకు కోరుకుంది. అదేంటంటే పుష్పని పెళ్లి చేసుకోవాలి. అది పుష్ప ఊ అంటేనే. ఆ ఊ అనే రోజు కోసం ఎదురు చూస్తా కూర్చున్నాడు. ఈలోగా ఎవడన్నా ఆ మనిషి మీద కన్నేస్తే కన్ను, చెయ్యేస్తే చెయ్యి తీసేస్తున్నాడు. అలాగ జనం చేతులు కాళ్ళు తీసేస్తున్న గోవిందు ఏడాదిలో సగం రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే ఉండొస్తున్నాడు. ఈ మధ్య రమణబాబు అనే కుర్రోడు ఆరిన బట్టలు మడత పెడుతున్న పుష్ప జబ్బ మీద చెయ్యేసి ఏదో చెయ్యబోతే ఆడి చెయ్యి తీసేసిన గోవిందు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఎండాకాలం బాగా ముదిరింది. రోహిణీకర్తె మొదలయ్యింది. సల్దిబుద్దేళ్లకే సిరసిరలాడుతూ ఉంది. గాలి ఆడక గోదాట్లో నీళ్లు ముందుకు కదలడం లేదు. ఎండలకి నీళ్లు ఎండిపోవడంతో తిప్పలు బాగా వేసేసినయ్యి గోదాట్లో. లోపల చేపలు కదలడంతో నీసువాసన వస్తున్నాయి నీళ్లు. రాజమండ్రి నుంచి కోనవరం వెళ్తున్న గోటాల పాదం వెంకటరమణమూర్తి గారు ముద్దుకృష్ణ లాంచీలో లోడు ఎక్కువ వేసేయడం వల్ల భారంగా కదులుతూ గోదావరి మేటలు వెయ్యని చోట్ల చూసుకుంటూ వెళ్తుంది ముందుకి. కొత్తగా గుమస్తా పనిలో చేరిన అన్నారం ఒక్కో ప్యాసింజర్ దగ్గర కేవులు వసూలు చేస్తుండగా అగ్రహారం రేవులోకి వచ్చి ఆగింది లాంచీ. పచ్చని పరికిణి, ఎర్రటి వాయిల్ కండువా వేసుకుని చేతిలో తాటాకు బుట్టతో ఎక్కిన పుష్ప, టికెట్ కొండమదల రేవుకండి అని మాసిపోయిన 5 కాగితం ఇచ్చింది. లాంచీలో జనమంతా పుష్పనే చూస్తా ఆ పిల్ల గురించి, ఆళ్ల మామయ్య గోవిందు గురించి మాట్లాడుకుంటున్నారు. కొత్త గుమస్తా అన్నారం అయితే విప్పిన కంటిరెప్పలు ముయ్యకుండా చూస్తున్నాడు పుష్పని. లాంచీ సరంగు కామేశ్వరరావు వచ్చి, టాపు మీద ఖాళీగా ఉంది బుల్లి, వెళ్ళి అక్కడ కూర్చో అమ్మా అన్నాడు. ఈ లాంచీలో చాలా తక్కువ జీతానికి చేరిన అన్నారం ఇవాళ రేపో మానేద్దాం అనుకుంటున్న మనిషల్లా ఆ ఓనర్ గారు పావళా ఇచ్చినా సరే, అర్ధన ఇచ్చినా సరే పని మానను అని గండిపోసమ్మ తల్లి మీద ఒట్టేసుకున్నాడు. కోండ్రుకోట, వాడపల్లి, ఏరారం ఒక్కో రేవులో ఆగుతా ఎక్కే జనాన్ని ఎక్కించుకుని దిగే జనాన్ని దింపుకుంటూ వెళ్తుంది ముద్దుకృష్ణ లాంచీ. ఆ లాంచీ లోపల ఇంజిన్లాగా పనిచేసుకుంటూ పోతున్న అన్నారం మనసు మట్టుకు ఆ పుష్ప దగ్గర ఆగిపోయింది. లాంచీలో వంటలు చేసే రాంబాబుగాడు గేలమేస్తే దొరికిన బొచ్చు చేపని కదులుతుండగానే కోసి పాత చింతపండుతో చిక్కని పులుసెట్టి సవ్వాదిగా కాస్తున్నాడు. అన్నంలో ఆ పులుసు కలుపుకుంటున్న అన్నారం మనసు ఆ పుష్ప మీదే ఉంది. లేత తాటిముంజ నములుతున్నట్టు ముఖం పెట్టి, టికెట్ కొండమదల రేవుకండి అని ఎంతో శుతిమెత్తగా అడిగింది మనిషి అనుకుంటా ముద్దను చేత్తో పట్టుకుని అలాగుండిపోయాడు. పాపికొండల వైపు వెళ్తోంది లాంచీ. గాలి పెరగడంతో లాంచీలో జనం జుట్లు ఎగురుతున్నాయి. టేకూరు రేవులో పాటలు పాడే సాధువుగారు, మసాలా బోటానీలు అమ్మే కుర్రోడు ఎక్కారు. వంటోడు రాంబాబు టీ కాసి ప్యాసింజర్లకి అమ్ముతున్నాడు. సీడూరు దాటి శివగిరి వైపు వెళ్తుంది లాంచీ. సీమండి గ్లాసులో టీ పోసిచ్చాడు రాంబాబు. తాగుతున్నాడు కానీ మనసు ఆ పుష్ప మీదే ఉంది. చేతిలో తాటాకు బుట్ట పట్టుకుని బల్ల దిగి ఒడ్డుకెళ్తున్నప్పుడు ఎంత అందంగా నడిచింది ఆ మనిషి అనుకుంటా లాంచీ సరంగు కామేశ్వరరావుని, గడేసే సత్యబాబుని అడిగి ఆ పుష్ప బోగట్టా కనుక్కున్నాడు. రెండో రోజు లాంచీ అగ్రహారం రేవులో ఆగినప్పుడు కాస్త ఎడంగా తక్కినోళ్లతో పాటు బట్టలు ఉతుకుతా కనిపించిన పుష్ప ప్రొద్దుటే పూచిన పొద్దుతిరుగుడు పువ్వులాగుంది. గోదావరి గాలికి ఊగుతున్న అరట చెట్టు ఆకులెనకాల సందమామలాగుంది. తన బట్టల మూట పట్టుకెళ్ళి పుష్పకిచ్చి, రేపు వచ్చేపాలికి బాగా ఉతికి గంజెట్టి ఇస్త్రీ చేయకూడదు మరి అన్నాడు. నవ్వుతా మూట అందుకుంది పుష్ప. పోను అన్నారం మతి మందగిస్తుంది. ఒక్కరోజు అగ్రహారం రేవులో ఆ పుష్పను చూడకపోతే అదో రకం మర్యాదతో
గింజుకుపోతున్నాడు. అన్నారం వాలకం చూస్తున్న లాంచీలో పనోళ్ళంతా ఆ పిల్ల మేనమామ కథలు కళ్ళకి కట్టినట్టు చెప్పారు. ఏమాత్రం వినడం లేదు అన్నారం. అంతకుముందెప్పుడూ ఏ మగోణ్ణి చూసినా పలకని పుష్ప అన్నారాన్ని చూసి నవ్వడం, పలకరించడం లాంటి పనులు చేస్తుంది. ఓ రోజు ఆ పిల్ల కావాలంటే లాంచీని ఆపేసి ఈదుకుంటా లంకలోకి వెళ్ళి దోసకాయలు కోసుకొచ్చాడు. ఇంకో రోజు పుచ్చకాయలు కోసుకొచ్చాడు. అది చూసిన సరంగు కృష్ణ, ఇదేదో ముంచుకొచ్చే వ్యవహారంలాగుంది అన్నాడు తోగుమ్మి బాలయ్యతో. గోవిందుగాడు వస్తే ఏం జరుగుద్దో అనుకుంటా తెగ భయపడిపోతున్నారంతా. వంటోడు రాంబాబు వండిన వేటపలావు పొట్లం పుష్ప కోసం పట్టుకెళ్తే బెండకాయ పచ్చిరొయ్యల పులుసు క్యారేజీ పట్టుకుని అన్నారం కోసం ఎదురొచ్చింది పుష్ప. రోజులు గడుస్తున్నాయి. ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాలు మొదలైనాయి. గోదాట్లో వరద నీరు రావడం మొదలెట్టింది. అన్నారం పుష్ప గురించి అగ్రహారంలోనే కాకుండా ఆ చుట్టుపక్కలున్న మామిడిగుండు, తోటిగుంట, టేకూరు దాకా పాకిపోయింది. గోవిందు దిగాక జరిగే ఘాతుకాల గురించి ముందే ఊహించేసుకుంటున్నారంతా. గోవిందు జైల్లో నుంచి వచ్చే రోజులు దగ్గర పడిపోతున్నాయి. ఓ రోజున లాంచీ ఓనర్ మూర్తిగారు పిలిచి, ఆనాకో రేపో ఆ గోవిందుగాడు దిగిపోతున్నాడు. నీ స్టోరీ విన్నాక మా లాంచీ తగలెట్టేస్తాడేమో అని భయంగా ఉంది. కాబట్టొరే, నీకు రావాల్సింది సెటిల్ చేసేస్తున్నాను, వెళ్ళిపో నాయనా అని తోసేశాడు అన్నారాన్ని. పుష్పతో పాటు రాజమండ్రి వచ్చేసి అక్కడి నుంచి రామచంద్రపురంలో తేలాడు. ద్రాక్షారం భీమేశ్వరుడి గుళ్ళో పుష్పని పెళ్లి చేసుకుని ఆ పని ఈ పని చేసి చివరికి బలుసు సుబ్బారావు గారిని పట్టుకుని సెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో పని సంపాదించి దగ్గరగా ఉంటుందని మకాం పసలపూడిలో పెట్టాడు. అలా ఫ్యాక్టరీలో డ్యూటీ అయిపోయిన వెంటనే అలాగొచ్చేసి ఇంట్లో వాలిపోతాడు అన్నారం. అప్పుడు ఆ మనిషి కేసు చూసిన పుష్ప రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండి నేను ఎక్కడ బెంగెట్టుకుంటానో అని వచ్చేస్తుంటాడు ఈ మనిషి. నేనంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టం అనుకుంటూ పొయ్యి వెలిగించి టీ కాసే పనిలో పడే పుష్పకి గోవిందు గాని గుర్తొస్తే ఒళ్ళంతా గగుర్పుస్తుంది. తల్లోంచి పుట్టిన చెమటలు చెంపలమించి కారుతున్నాయి. తను ఇక్కడుందని తెలిస్తే కత్తెట్టుకుని వచ్చేయడానికి ఏమాత్రం వెనకాడ్డా మనిషి. సెలవు రోజున అసలు తనని ఇంట్లోంచి బయటికి రానియ్యకపోవడం చూసి మాకు జరగాలే కానీ అసలు ఎండపొడే నాకు తగలనీయడు ఈ మనిషి అనేసి నవ్వేసుకుంటుంది. అసలు పుష్పని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వడు. మనిషి ఇంట్లోంచి కదిలితే కూడా తను ఉండాల్సిందే. నడుస్తున్నప్పుడు తన నీడలో అతని నీడ కలిపి అలాగా నడుస్తుంటే అతన్నే చూస్తా, ఎంత గొప్పోడు నా పెనిమిటిగా దొరకడం ఎంత అదృష్టం భగవంతుడా, నన్ను నా భర్తని చల్లగా చూడు సామి. ఎక్కడన్నా మా మామయ్య గోవిందు గాని కత్తితో దిగిపోతే భారం అంతా నీదే తండ్రి, నువ్వే అడ్డుకోవాలి ప్రభువా. గోదావరి మధ్యలో ఉండి ఎందరినో నీ గండి దాటించి పంపించే గండిపోసమ్మ తల్లి, మా మామయ్యని మటుకు నీ గండి దాటి మా పక్కకి రానియకుండా కాపాడు తల్లి అనేసి దండం పెట్టుకుని తన శతమానాన్ని కళ్ళకద్దుకుంటుంది తప్ప తన భర్త ఇలా ప్రవర్తించడానికి వెనుక కారణం తన్నో కన్నేసి ఉంచుతున్నాడని అనుకోదు. భర్తను అలా అర్థం చేసుకోదు ఆ అమాయకపు పుష్ప. నిన్నటిదాకా పిళపిళమంటూ కాసిన ఎండ ఆ వాళ్ళ లేదు. ఆకాశం నిండా మబ్బులు పెట్టేసింది. చిక్కగా గచ్చకాయ రంగు మబ్బులు, విధుల్లో ఎర్ర కంకరమంతా ఎగరగొడతా గాలి చలి పడుతుంది. మధ్యాహ్నం దాకా అలాగే భయపెట్టి ఆ తర్వాత మొదలైంది వర్షం. ఒకటే హోరు, ఒకటే గాలి. రత్తమ్మగారి కిరాణా కొట్లో శనగపిండి వదలడం, నూనె పట్టుకొచ్చి పగోడి వేయడం మొదలెట్టిన పుష్ప వాయ అవ్వగానే సేవంటి కంచంలో వేసి రగ్గు కప్పుకు పడుకున్న అన్నారానికి అందిస్తుంటే హాయిగా తింటున్నాడు. రాత్రికి మధ్యాహ్నం పప్పుచారు వేడి చేసి వేట మాంసం వేపుడేసింది. ముసురు తగ్గలేదు. మన్నాడు అలాగే ఉంది. తుఫానట. వర్షానికి చలిగాలికి ఇంట్లో చెవళ్ళు అంటూ బయట పెట్టడం లేదు. ఇంట్లోని చెవళ్ళు అడుగు బయట పెట్టడం లేదు. సైకిల్ బయటకు చూసిన అన్నారం సూర్యరావుపేటలో కాపురం ఉండి ఆ నందికోళ్ళ భైరవస్వామి గాడు ఇవాళ డ్యూటీకి రావడం లేదంట. 2 షిఫ్ట్లు నేనే చెయ్యాలి, తెల్లారిపోద్దు మరి అని విసుక్కుంటూ నువ్వు అసలు బయటికి రావద్దు, అసలు చేసుకున్నావు తలుపు తెరవద్దు, వినపడుతుందా, తెరవద్దంటే తెరవద్దంతే. ఒకవేళ తెరిసినా పక్కింట్లో ఎవడో బ్రహ్మచారిగాడు దిగాడు, ఆడికేసి కన్నెత్తి చూడొద్దు, అర్థమవుతుందా అని చెప్పిందే 10 సార్లు చెప్పి సైకిల్ ఎక్కి అయిష్టంగా బయలుదేరాడు. అన్నారం డ్యూటీకి బయలుదేరిన 4 గంటలకు బాగా పెరిగిపోయింది వర్షం. ఎక్కడా తెప్పిరవ్వకుండా అలా కురుస్తూనే ఉంది. దానికి తోడు గాలొకటి, అది మామూలుగా లేదు.
అంతకు ముందెన్నడూ ఎరగనంతగా వీస్తుంది. బక్కపలసగా ఉండే మనుషుల్ని ఎగరగొట్టేస్తుంది. ఇళ్ల మీద బంగాళా పెంకులు పేకదారం తెగిన గాలిపటాల్లాగా ఎగిరిపోతున్నాయి. తూర్పుపేటలో రామలోరి గుడి ముందు రావి చెట్టు కొమ్మలన్నీ విరిగిపోయినాయి. బండ్రేవు గట్టు మీద బాబూరావు మేస్టార్ ఇంటవతల నిద్రగన్నేరు చెట్టు అమాంతంగా పడిపోయింది. రాయలరెడ్డి గారి ఇంటవతల మిషన్ కుట్టే ఖాదర్ పాటిమట్టీలు కూలిపోయింది. కాలవ దగ్గర పట్టాభిరామయ్య గారి కిళ్ళీ కొట్టు అవతలున్న గానుగ చెట్టు వేళ్లతో సహా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇంకా దీపాల వేళ అవ్వకముందే చిక్కగా చీకటి పడిపోయింది. తుఫాను మరీ పెరిగిపోయింది. వెలిబూడిదతో చిమ్నీ తోమిపెట్టి వెలిగించిన హరికెన్లాంతరు ద్వారబంధం మధ్య వాసమ్మీకుకు తగిలిస్తా ఇక్కడ తుఫాను చూస్తే ఇలాగుంది, అక్కడ ఆ మనిషి ఎలాగున్నారో అనుకుంటా అరుగు మీద కూర్చున్న పుష్పకి ఉప్పు సుందయ్య గారి పాతిళ్ళు కూలిపోవడం తన కళ్ళతో చూడడంతో భయం బాగా పెరిగిపోయింది. తనలో తనే ఏదేదో అనేసుకుంటూ అన్నారం గురించి ఆలోచిస్తుండగా టప్పున ఆరిపోయింది లాంతరు. భయం పెరిగిపోయింది పుష్పలో. తడుచుకుంటూ బురద తొక్కుకుంటూ పక్క ఇంట్లో ఉంటున్న శ్రీనివాసు దగ్గరికి వెళ్ళి తుఫాను చూస్తే ఇలాగుంది, ఆ మనిషి ఏమో చెల్లూరు ఫ్యాక్టరీలో పనిలోకి వెళ్ళాడు, నాకు ఏదో భయంగా ఉందండి, కొంచెం ఆ ఫ్యాక్టరీ దాకా సాయం వస్తారా మీరు అంది. కంగారు పడిపోయిన శ్రీను ఈ తుఫాన్లోనా అన్నాడు. ఆయనకి ఏదో అయిపోయిందని నాకు చాలా భయంగా ఉందండి, ఈ ప్రపంచంలో ఆ మనిషి తప్ప ఇంకెవ్వళ్ళు లేరండి నాకు, బాబ్బు అని ఏడుస్తున్న పుష్పను చూసిన శ్రీను సరే పద అన్నాడు. మున్సబు గారి తూము, సుబ్బారాయుడు గుడి గొల్లల తూము దాటుకుంటూ కాలవగట్టు ఎక్కి వంతెన దిగడంతో మొల లోతు నీటిగుంటలో దిగబడిపోయారిద్దరు. నానా అవస్థపడి పైకి లేచి నడుస్తా దూరంగా కుడిపక్కనున్న కృష్ణా రైస్ మిల్లు దాటి సెల్లూరు కంకర రోడ్డు మీద వెళుతున్నారు. ఇంతలో రోడ్డుకి ఎడం పక్కనున్న నిద్రగన్నేరు చెట్టు పిళపిళమని చప్పుడు చేస్తా నేల మీద వాలిపోయింది. నడుస్తున్న ఇద్దరిని ఎదురొచ్చి మరీ తోసేస్తుంది గాలి. దాంతో ముందుకి అడుగేయడమే కష్టంగా ఉంది. నానా అవస్థలు పడతా శ్రీనుతో పాటు తడుస్తా నడుస్తా వెళ్తున్న పుష్ప ఉన్నట్టుండి బార్లా పడిపోయింది. ఎడంచంప మోసయ్య దగ్గర చర్మం కొట్టుకుపోయినాయి. కారుతున్న రక్తాన్ని ఆ వర్షం నీళ్లు కడుగుతున్నాయి. పుష్పని లేపి ముందుకు నడిపిస్తున్నాడు శ్రీను. ఆ సన్నటి రోడ్డుకు ఎడం పక్కన ఉంది పంట కాలువ. రోడ్డు నీళ్లతో నిండిపోవడంతో ఏది కాలవో ఏది రోడ్డో అర్థం కాకుండా ఉంది. శ్రీనుతో పాటు అవస్థ పడతా నడుస్తున్న పుష్ప కాళ్ళు దబీల్మని దిగబడిపోయినాయి. పొలికేకం పెడతా కొట్టుకెళ్ళిపోతుంది. హైదరాబాద్రా వెళ్ళిన శ్రీను నానా కష్టాలు పడతా ఆ మనిషిని కాలువలోంచి లాగుతున్నాడో లేదో పక్కనే ఉన్న తాడి చెట్టు తృణాలమని పడిపోయింది. పొగురుస్తా పుష్పని చూసిన కుర్రోడు కొంచెం ఉంటే మన ఇద్దరం అయిపోయేవాళ్ళమే, ఈ తుఫాన్లోనే అంటే వినలేదు అన్నాడు. అక్కడ నా దేవుడు, నా పెనిమిటి, నా ప్రాణంలో ప్రాణం ఎలాగున్నాడో ఏంటో, ఆ మనిషి కోసమే నా పూజలు, నా ప్రార్థనలు. బాబాబు పసలపూడి రాజేశ్వర స్వామి పంపారు మిమ్మల్ని అనుకుంటున్నాను బాబాబు నాయనా అంది. ఆమెను అర్థం చేసుకున్న అతను మారమాట మాట్లాడకుండా రెక్క పట్టుకుని నడిపించడం మొదలెట్టాడు. ముంచుకొస్తున్న ఆ తుఫాను ఎదురెత్తుతా నానా అవస్థ పడతా సింతావారి సావిడి, ముత్యాల రామన్న చౌదరి గారి సావిడి దాటుకుంటా మొత్తానికి సెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చారు. బయట తుఫాను హోరుతో గందరగోళంగా ఉన్న అక్కడక్కడ షెడ్ల మీద డోరియా రేకులు ఎగిరిపోతున్నా ఫ్యాక్టరీ లోపల వెచ్చగా ఉంది. బయట గడగడా చప్పుళ్ళు చేస్తా హాయిగా పనిచేస్తున్నాయి మిషన్లు. వాటి చుట్టూ బోళ్ళ మంది పనోళ్ళు. బాయిలర్ దగ్గర చలి కాసుకుంటూ కూర్చున్నాడు అన్నారం. అంతట్లో ప్రాణం పోయే దశలో పడతా లేస్తా లోపలికి వచ్చిన పుష్ప భర్త అన్నారం హాయిగా క్షేమంగా ఉండటం చూసి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది. తల తిప్పి భార్యను చూసిన అన్నారం పరుగున దగ్గరికి వచ్చి మొద్దయిపోయిన ఆ మనిషిని దగ్గరికి తీసుకుని లబోదిమని ఏడుస్తా ఆమెను తన గుండెలకు అద్దుకుని తన గుండెకాయ పగిలేలాగా ఏడుస్తా, ఈ తుఫాన్లో ఎలాగొచ్చావు పుష్ప, నేను ఇక్కడ బాగానే ఉన్నాను కదా, కుక్కచావు సస్తా, అసలు ఎందుకు వచ్చావు, అయ్యయ్యో ఈ చేతులు సంప ఏంటి ఇలా కొట్టుకుపోయినాయి, ఈ సేరింటి ఇలా పీలికలైపోయింది, అరే ఎడంజబ్బ మీద ఏంటి రక్తం, పుష్ప ఏంటిది అనేసి గొల్లుని ఏడవాల్సిన మనిషి దూరంగా నిలబడి పుష్ప పక్కనే తడిసి ముద్దయిపోయిన శ్రీనుని చూస్తా, ఈడు మా పక్కింటి బ్రహ్మచారి కదా, వీడితో కలిసి వచ్చావేంటి పుష్ప, వీడితో ఎన్నాళ్ళ నుంచి పరిచయం అనుకుంటా చూస్తున్నాడు అన్నారు.